గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రెండు కలిపితే దాదాపు ఒకటేమో 59,414 కోట్లు, ఇంకోటేమో 95,462 కోట్లు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు. గవర్నమెంట్ అందులో కనీసం రూపాయి ఇచ్చే అక్కర కూడా లేదు. ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాటికి పరపతి ఉంది కాబట్టి ఇస్తారు. కేవలం గవర్నమెంట్ అనేది గ్యారెంటర్గా ఉంటుంది అంతే. దాన్ని కూడా అప్పు 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 అంటే నువ్వు రూపాయి కట్టేది లేదు అక్కడ. ఈ రెండు కలిపితే 1,54,876 కోట్లు. నువ్వు చెప్పే 6,71,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. జోసెఫ్ గోబెల్స్ను మించిపోతున్నావు, అందుకే చెప్పేది. ఈ రెండు తీసేస్తే 1,54,000 కోట్లు ప్రభుత్వం అవసరం లేని, కట్టాల్సిన అవసరం లేని అప్పులు. ఈ రెండు 1,54,000 కోట్లు. అది పోను మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఏదైతున్నదో 72,658 కోట్లు. మా ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో. సో 72,658 ప్లస్ 1,54,000 కోట్లు ఇవి తీసేస్తే మిగిలిందెంత? 4 లక్షల చిల్లర కోట్లు, 4,20,000 కోట్లు. ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడే నేను చెప్పిన మరి తెలంగాణ రేషియో డెట్ జిఎస్డిపిలో 27, పంజాబ్ది 44, రాజస్థాన్ 36, హిమాచల్ 42. ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా. మరి వాళ్ళు మనకంటే 15%, 17% ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు. రేపు ఇంతకంటే దారుణం ఉంటుందా అబద్ధం చెప్పడంలో? దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు, నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుల గురించి తప్పుడు కూతలు కూయడం మానేయి. అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా. ఇప్పుడు మేము 2014-15లో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈరోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పవు? రాష్ట్రం ఆనాడు బడ్జెట్ అయింది, ఈరోజు బడ్జెట్ అయింది, అదెందుకు చెప్పవు నువ్వు? అది చెప్పడు, అది దాచుకోవాలి. మీరు చూడండి, ఆ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు స్వీకరించినాడు 2014లో తలసరి ఆదాయం రాష్ట్రంది 1,24,000, 14వ స్థానంలో ఉన్నాం. ఈరోజు 3,47,299 రూపాయలు, నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మరి అదెందుకో చెప్పవు? మనసు వస్తలేదా, నోరు వస్తలేదా? అదేవిధంగా మీరు చూడండి, రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత, ఈరోజు బడ్జెట్ ఎంత? 2000 మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి. పంజాబ్ 44% ఉంటే డెట్ జిఎస్డిపి, హిమాచల్ 42% ఉంటే, రాజస్థాన్ 36 ఉంటే, తెలంగాణ 27% ఉంటే కేంద్రం యొక్క డెట్ జీడిపి రేషియో 56%. మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా? దేశం మొత్తం అప్పుల పాలైపోయింది. మీరు మోడీ గారు కలిసి నాశనం చేసిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మరి తెలంగాణ గత 10 ఏళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పవు? ఆనాడు మేము అధికారంలోకి వచ్చినాడు 4% ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్. మరి ఈరోజు 5%, ఒక 1% పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ. అదెందుకు చెప్పవు? ఆ రోజు బడ్జెట్ కేవలం 46,000 కోట్లు, సారీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్లు, ఈరోజు 1,60,000 కోట్లు. మరి 4 రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు. మేము జీడిపి కాంట్రిబ్యూషన్ 1% దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ 80% పైన ఉన్న 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో 84.2%తో. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో 2nd ప్లేస్లో ఉన్నాం. ఇది చెప్పవు. పర్ క్యాపిటా చెప్పవు. నో పావర్టీ ఇండెక్స్ ఇందులో 2nd ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో. అది చెప్పవు. తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు, అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ 14-15లో 1.9%, ఈరోజు 2.5%. కేంద్రం తంటాలు పడుతున్నది 5.1% పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు. ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి, నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటున్నావు. ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలల్లో కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గుంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేసి రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వదని చెప్పచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి. ఇంకా దారుణం చెప్తాం మీకు, ఇది ఆర్బీఐ లెక్క. ఇక కాగు వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది.
కాగ్ ఏం చెప్తుంది? కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో 15,152 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు 2,164 crores. మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి? ఢిల్లీకి సంచులలో పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా? ఏడికి పోతున్నాయి చెప్పు. మరి 6,500 కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్న తప్పుడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం 2,900, కాగ్ లెక్క ప్రకారం 2,164 కోట్లు. మీకు ఇస్తా చూసుకోండి.